విజయ్ ఆంటనీ లేటెస్ట్ మూవీ 'తుఫాన్' సినిమా చూడడం జరిగింది భయ్య. సినిమా చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే, సినిమా స్టోరీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయను. స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. సినిమాలో ప్లస్ అండ్ మైనస్ మాట్లాడుకుందాం. రివ్యూలోకెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమాలో ప్లస్ పాయింట్, సినిమాలో హీరో యాక్టింగ్ భయ్య వేరే లెవెల్. విజయ్ ఆంటనీ గారు నిజంగా ఇరగదీశారు భయ్య యాక్టింగ్ పరంగా. అండ్ హీరోయిన్ మెగా ఆకాష్ కూడా చాలా బాగా చేసింది భయ్య యాక్టింగ్. అండ్ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ భయ్య మెయిన్ ప్లస్. సాంగ్స్ పర్వాలేదు భయ్య, సిచ్యువేషన్‌కి తగ్గట్టుగా ఉంటది. ఓకే, బాగానే ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఊరా మాస్ భయ్య. విజయ్ ఆంటనీ గారి మూవీస్ లో ఇప్పటివరకు చూడనటువంటి యాక్షన్ సీక్వెన్స్ ఈ 'తుఫాన్' సినిమాలో ఉంది. దీనిలో నాకు ప్రతిదీ నచ్చింది. డైరెక్షన్ కూడా బాగుంది. విజయ్ మిల్టన్ డైరెక్టర్. డైరెక్షన్ బాగుంది అండ్ మ్యూజిక్ బాగుంది. హీరోయిన్ల పర్ఫార్మెన్స్ బాగుంది. స్టోరీ ఏంటంటే, అసలు హీరో ఎవరు, బ్లేడ్ పట్టుకొని ఎందుకు తిరుగుతాడు, అసలు తన క్యారెక్టర్ ఏంటి అనేది సినిమాలో ఉంటుంది. నేను అంతా స్పాయిల్ చేయను, నేను రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు సినిమా చూసి ఎంజాయ్ చేయాలి కాబట్టి నేను స్పాయిల్ చేయట్లేదు. సినిమా అయితే నాకు నచ్చింది. మరి సినిమాకి నా రేటింగ్ 3.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే భయ్యా. మీరు కూడా సినిమా చూడండి, చూసాక మీకు ఎలా అనిపిందో కామెంట్ చేయండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నాకు నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్తున్నాను. ఇది మీ ఇష్టం. ఇక నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.